హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుగు కథ వచ్చేసి కోడి కాని కోడి. ఏమి కోడి? ఈరోజు కథ పేరు తాబేలు తెలివి. అడవిలో ఒక పులి ఉండేది. దానికి అందరూ భయపడేవాళ్ళు. దానికి కోపం ఎక్కువ అంటూ మిగతా జంతువులు అనుకునేవి. దాని దగ్గర విధేయులుగా ఉండకుంటే మాత్రం ప్రాణాలు తీసేస్తుంది. అట్లాంటి పులి అది. ఒకరోజు పులి దారిలో వెళ్తోంది. జింకలు, నక్కలు, దుప్పులు పరిగెడుతున్నాయి. అయితే ఒక తాబేలు మాత్రం మెల్లగా నడుస్తుంది. తల బయటపెట్టి దర్జాగా తిరుగుతోంది. గడ్డిని తింటూ నడుస్తుంది. తాబేలు తీరు చూసిన పులి ఒకంత కోపంతో విడిగిపోయింది. నేను వస్తుంటే నీకంతా కండకావరమా అంటూ గాంటించింది. క్షమించండి అంటూ తాబేలు కోరింది. నా దగ్గరే నీ నాటకాలా అంది పులి. నా తీరే అంత నేను పరిగెత్తలేనిది, సహజంగా వచ్చినది, ప్రకృతి ప్రసాదించినది అంటూ చెబుతుంటే పులి వినలేదు. కోపంతో తాబేలుని నోట కరుచుకొని పరిగెత్తింది. తాబేలు భయపడి తన కాళ్లను తలను చెప్పలోపల పెట్టుకుంది. పులి పరిగెడుతోంది. తాబేలు భయపడిపోయింది. చీకటయింది. అయినా తాబేలును వదలలేదు పులి. అబ్బా, నోరు నొప్పి పెడుతుంది అంటూ తాబేలును కిందికి విసిరేసింది. కాలితో తాబేలును తన్నింది. తాబేలు మాత్రం తన తల బయటికి పెట్టలేదు. కొద్దిసేపటి తర్వాత పులి అడిగింది, నీ శరీరం పైభాగం రాయిలా ఉంది, ఏం కథ అంది. దానివల్ల నేను బ్రతుకుతున్నాను, వదిలేయండి అంటూ క్షమాపణలు కోరింది. ఈ పైభాగం పెంకు మెత్తగా కావాలంటే ఎలా అని ఆలోచించింది. ఈలోపు తాబేలు మిత్రుడైన నక్క అక్కడికొచ్చింది. అయ్యా, అంత కష్టాలు ఎందుకు, దాని మీద ఉండే గట్టి భాగం నీళ్లలో వేస్తే మెత్తగా అవుతుంది అంది. పులి సంతోషించింది. దగ్గరగా ఉండే ఒక కొలను దగ్గరకు పోయింది. తాబేలుని తీసుకొని నీటిలో విడిచి కాలితో తొక్కి పెట్టింది. అయినా తాబేలు క్షణాల్లో తప్పించుకుంది. పక్కకు చూస్తే నక్క కూడా లేదు. పులికి విషయం అర్థమైంది. అలా నక్క తెలివితో తాబేలు బతికింది. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ పకోడీ.